హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్. మదనపల్లి చిన్నారి ఇన్సిడెంట్ అందరికి తెలిసిందే. అందరినీ కలిచివేసింది కూడా. అంటే ఇంకా చిన్న పిల్లల పైన కూడా అత్యాచారాలు జరిగిపోవడం, ఇంకా పెరిగిపోవడం, ఏమాత్రం కూడా తగ్గకపోవడం ఇటువంటి సందర్భాలే చూస్తూ ఉన్నాం. సో ఇప్పుడు ఏం జరిగింది మదనపల్లి ఇన్సిడెంట్ లోనే ఒకసారి డిస్కస్ చేయడానికి ప్రజెంట్ మనతో పాటు ప్రముఖ సోషల్ యాక్టివిస్ట్ కృష్ణకుమారి గారు ఉన్నారు. మేడం అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్కారం మేడం. నమస్కారం మేడం. చూసాం ఆ ఘటన. ఇప్పుడు అతను అంత్యక్రియలు కూడా ఎవరు రావట్లేదు, వాళ్ళ ఫ్యామిలీ కూడా తీసుకున్న ఒక పరిస్థితి. సో ఎందుకు చిన్నారుల పైన అత్యాచారాలు ఇంకా పెరిగిపోతున్నాయి? ఇప్పుడు ఈ మదనపల్లి చైల్డ్ ఇన్సిడెంట్ ని ఎలా చూస్తారు? ఏం జరిగింది మేడం? ఇప్పుడు చిన్న పాప అండి, 7 సంవత్సరాలు. ఆ పాపకి ఆడుకోవడానికి వెళ్ళింది బయటికి. ఇప్పుడు ఆడుకోవడానికి వెళ్ళిన పాపకి 7 సంవత్సరాల పాపకు కూడా రక్షణ లేకపోతే ఇంకా అంత చిన్న పిల్లలు కూడా ఇంట్లోనే పెట్టుకుని కూర్చోవాలా? లేదంటే ఆడించాలి అనుకుంటే గనక తల్లో తండ్రో ఎవరో ఒకళ్ళు పక్క నుండి. అంటే ఇదంతా ఏం జరుగుతుంది అంటే, ఇలా జరుగుతూ ఉంటే ఏమవుతుందంటే మళ్ళీ వెనక్కి వెళ్తాం. ఆడపిల్లలు ఇంట్లోనే ఉండాలి, ఆడపిల్లలకి బయట రక్షణ లేదు, అందుకే మేము ఆడపిల్లలు కనాలంటే భయపడుతున్నాము అని మాట్లాడుతున్నారు. ఇవాళ ఎందుకు ఆడపిల్ల పుడతాడా మగపిల్లాడు పుడతాడా అని చెప్పి ఆడపిల్ల అయితే టెర్మినేట్ చేయించుకునే పరిస్థితులు ఎందుకు వస్తున్నాయి? ఏంటి రీజన్ ఏంటి అని ఆలోచిస్తే మనకు అర్థమయ్యేది ఇదే. ఎందుకంటే ఆడపిల్లని కనాలంటే రక్షణ, సంరక్షణ, చదువులు, వాళ్ళకి పెళ్ళిళ్ళు, ఇవన్నీ కూడా చాలా భారం. ఎంత త్వరగా మన రక్షణ కవచంలో నుంచి భర్త రక్షణ కవచంలోకి ఇచ్చేయాలి అనే ఉద్దేశంతో 18 ఏళ్ళు రాకపోయినా ఈ మధ్య కాలంలో మనం చూస్తున్నాం, చాలా ఆధార్ కార్డులు ట్యాంపర్ చేసి పెళ్లిళ్ళు చేసేస్తున్నారు. కళ్యాణ లక్ష్మి పథకం కోసం కావచ్చు, లేదు చేసేయాలి. ఆ మధ్య కాలంలో ఒక 10 సంవత్సరాల పాటు చాలా కష్టపడి బాల్య వివాహాలు ఆపగలిగాం, తగ్గుమొహం పట్టినాయి. మళ్ళీ ఇప్పుడు ఈ కళ్యాణ లక్ష్మి పుణ్యం అంట ఈ ఆధార్ కార్డులు ట్యాంపర్ చేసేస్తున్నారు. అది ఒక కారణము. ఇంకొకటి, ఏవో 5 చేతులు పెట్టేస్తే అయిపోద్ది అనేటట్లు. ఈ పరిస్థితిలో ఇలాగే కొనసాగితే గనక ఆడపిల్లల్ని కనాలంటే భయపడే రోజులు ఈ మధ్యకాలంలో మనం ఈ అమ్మాయా అబ్బాయా అని తెలుసుకునే దానికి సంబంధించి ఒక చట్టం కూడా తీసుకొచ్చుకున్నాం. అవి తగ్గుముఖం పట్టాయి ఏ మాటకా మాట. కానీ ఇట్లాంటివి జరిగినప్పుడు మళ్ళీ రివర్స్ అవుతా ఉంటది. అందుకని ఇవాళ ప్రతి ఒక్కళ్ళవి ఇప్పుడు జరిగిన దాని గురించి మాట్లాడేసుకునే దానికన్నా అసలు ఎందుకు జరుగుతుంది, జరగడం ఆపటం ఎట్లా, దీని మీదనే మనం ఫోకస్ పెట్టాలి. కానీ దురదృష్టవశాత్తు ప్రజలకి అవగాహన కలిగించాల్సిన మీడియా కూడా సెన్సేషన్ న్యూస్ లో ఇచ్చేంత ప్రాధాన్యత అసలు ఎందుకు జరుగుతుంది, అసలు మూలాల్లోకి వెళ్ళి ఆలోచించే పరిస్థితి కానీ, సరే ఇవన్నీ ఆపాలి అంటే ఏం చెయ్యాలి అనే దానికి మటుకు ఎక్కడా మనం అసలు దాని గురించి సీరియస్ గా లేము. అసలు ఏంటి పాపని ఇతను ఆ విధంగా చేయడానికి గల కారణం ఏంటి అని మనం ఆలోచించుకుంటే, అతనికి 30 ఏళ్ళు ఇప్పుడు. వాళ్ళ అమ్మ చూస్తే అంగన్వాడీ టీచరు. అసలు తండ్రి ఉన్నాడో లేదో తెలీదు. తండ్రి లేని ఒక అబ్బాయి తల్లికి ఎంత ఆసరా అవ్వాలి నిజానికి చూసుకుంటే, కుటుంబ పరిస్థితిని బట్టి అతను మంచి చెడు అర్థం చేసుకొని ఈ కుటుంబం బాధ్యత తీసుకుందాము అనే ఉద్దేశంతో ఎంత బాధ్యతగా ఉండాలి. అట్లాంటి వాడు ఈ రోజున 30 ఏళ్ళు వచ్చినా అతనికి పెళ్లి లేదు, ఉద్యోగం లేదు, జులాయిగా తిరుగుతున్నాడు. ఈ పాటికి ఒక 2-3 కేసులు ఉన్నాయి అతని మీద. ఈ పరిస్థితుల్లో యువత ఎందుకు ఉంది అని మనం ఎందుకు ఆలోచించట్లేదు? అతను మద్యం తీసుకున్నాడు, గంజాయి తీసుకున్నాడు. ఆ మత్తులో చేశాడు అంటే మటుకు నేను ఒప్పుకోను దానికి. ఎందుకంటే మత్తున్నంత మాత్రాన ఏమన్నా బిల్డింగ్ ఎక్కి దూకాడా, ఏదైనా కాలంలో దూకి చచ్చిపోయాడా? చచ్చిపోలేదు కదా. ఇప్పుడు నేరం చేసాడు కాబట్టి, దొరికిపోయాను కాబట్టి కాలంలో పడ్డాడు. కానీ అది ఆత్మహత్య లేకపోతే ఎన్కౌంటర్ అది వేరు విషయం. ఒకవేళ ఆత్మహత్య చేసుకుంటే కూడా దొరికాను కాబట్టి ఆత్మహత్య చేసుకున్నాడు. కానీ ఏదన్నా మంది ఎక్కువ ఏ రోజన్నా దూకి చచ్చాడా? చావలేదుగా. లేదు. అందుకని మద్యం మత్తులో చేశాడు అనే మాట అతని నేరాన్ని తగ్గించినట్లు అవుతుంది. అందుకని మనం దయచేసి ఎవరు ఆ మాట మాట్లాడొద్దు. ఆ పాప ఎదురు తిరగలేదు, పైగా అనుమానం రాదు. ఒక యుక్త వయసు ఉన్న అమ్మాయిని తీసుకెళ్ళాలి అంటే చాలా ప్రిపరేషన్ కావాలి దానికి. ఈ చిన్నపిల్లని ఏముంది, ఒక 5 రూపాయలు చాక్లెట్ కొనిస్తే వచ్చేస్తుంది.
అలా వచ్చేసిన పాపని మరి అత్యాచారం యత్నమే చేశాడా లేకపోతే అత్యాచారం జరిగిందా అనేది ఇంకా పోస్ట్ మార్టం రిపోర్టు ప్రాథమిక సమాచారం ఇంకా విడుదల చేసినట్లేరు. ఏదైనా కానీ అత్యాచార యత్నం అయితే జరిగింది. అయితే ఆ సందర్భంలో చనిపోయిందా లేకపోతే ఈ అమ్మాయి వేరే వాళ్ళకి చెప్పేస్తుంది అనే ఒక భయంతో చంపాడా ఏదన్నా గానీ ఆ అమ్మాయిని అయితే చంపాడు. చంపి శుభ్రంగా నిద్రపోతున్నాడు. ఎవరో చెప్పారు అతని మీద అనుమానం ఉంది అని చెప్పారు. పోలీసులు అతని ఇంటికి వచ్చి తలుపు కొట్టారు. కిటికీలోంచి చూస్తే నిద్రపోతున్నాడు. ఏ నిద్రపోతున్నాడు లేపటానికి ఆయన ఏమైనా పెద్ద విఐపీనా లేకపోతే ఏమైనా రాజకుమారుడా? కాదు కదా. పోనీ అతను ఏమైనా హాస్పిటల్లో పేషెంటా? పరామర్శించడానికి వచ్చి నిద్రపోతున్నారులే అని వెళ్ళిపోవడానికి కాదు కదా. అతన్ని అప్పుడు గాని అతన్ని తీసి చూసినట్లయితే, పిలిచి చూసినట్లయితే ఆ ఇంట్లో శవం కనిపించేది. అసలు నిజంగా శవం అయిందా లేదా కొనూపిరితో ఉందో తెలియదు కదా. డ్రమ్ములో దాచిపెట్టాడు, గాలాడక చనిపోయిందా లేకపోతే ఇతను గొంతు నొక్కాడా? మళ్ళీ వచ్చి వీళ్ళు తీరిగ్గా తెల్లారి పొద్దున్నే వచ్చి మళ్ళీ అదే పని చేశారు. అతన్ని అప్పుడు లేపారు, పట్టుకున్నారు. అతను చెప్పాడా లేదా వీళ్ళు ఏమైనా కనిపెట్టారా తెలియదు కానీ అక్కడ డ్రమ్ములో శవం దొరికింది. ఇంత కాలయాపన దేనికి అసలు? ఇది పూర్తిగా పోలీసు నిర్లక్ష్యంగా అనిపించట్లా? ఇది ఖచ్చితంగా పోలీసు నిర్లక్ష్యం, జవాబుదారీ లేనితనం. ఒక అనిత గారు హోమ్ మినిస్టర్ గా స్టేట్మెంట్లు ఇస్తేనో లేకపోతే ఒక సీఎం గారు స్టేట్మెంట్లు ఇచ్చేస్తేనో లేకపోతే డిప్యూటీ సీఎం స్టేట్మెంట్లు ఇచ్చేస్తేనో పనులు జరగవండి. క్షేత్రస్థాయిలో పోలీసులు భయభక్తులతో పనిచేస్తేనే పనులు జరుగుతాయి. ఇలా జరిగిన తర్వాత ఆ నిందితుడిని తీసుకుని అనుమానితుడిని బండి ఎక్కించుకున్నారు. వెళ్తూ ఉంటే అతను దూకేసేసి వెళ్ళి ఆత్మహత్య చేసుకున్నాడని చెప్తున్నారు. ఏంటి అసలు ఇది? ఇప్పుడు అసలు ఒక బాలిక రక్షణ సంరక్షణ బాధ్యత ప్రభుత్వాన్ని అవునా కాదా అనేది ఫస్ట్ ప్రభుత్వం చెప్పాలి. మాదే ఈ బాధ్యత అని ఒప్పుకోవాలి. మీదే ఆ బాధ్యత అయినప్పుడు మీ బాధ్యత ఏమైంది? 7 సంవత్సరాల పాపకు మీరు రక్షణ ఇవ్వలేరా? సరే, కాసేపు నిందితుడి వైపు దగ్గరికి వెళ్దాం. అనుమానితుడు నిందితుడు ఇప్పుడు చనిపోయాడు, అతని దగ్గరికి వెళ్దాం. ఏంటి అతని ఆర్థిక పరిస్థితి ఏంటి, సామాజిక పరిస్థితి ఏంటి, మానసిక పరిస్థితి ఏంటి, ఏ పరిస్థితుల్లో అతను ఈ విధంగా జులాయిగా తయారయ్యాడు అని చూసుకుంటే ఇవాళ యువత, పని పాట లేని యువతతో కుటుంబాలు కూడా ఏడుస్తున్నాయి ఒక రకంగా. ఈ మనం చూస్తున్నామండి, 10,000కి ఉద్యోగాలు చేసే పిల్లల్ని చూస్తున్నాం. సరైన చదువు ఉన్నా లేకపోయినా 10,000కి 15,000కి ఉద్యోగం చేస్తూ 5,500 6,000 హాస్టల్లో కట్టుకుని ఒక 5,000 ఇంటికి పంపిస్తున్న బాధ్యత గల పిల్లల్ని చూస్తున్నాం ఈ రోజు మనం. అట్లాంటి పిల్లలు ఉన్నారు. ఇలా 30 ఏళ్ళు వచ్చి పని పాట లేకోకుండా గంజాయి తీసుకుంటా అసలు ఇలా ఎందుకు తయారవుతున్నారు? సరే, తయారయ్యారు. ఇప్పుడు ఇతను 2-3 నేరాలు ఆల్రెడీ ఇతని పైన ఆ రోడ్లో వాళ్ళు చెప్తుంది 2-3 కేసులు ఉన్నాయని చెప్తున్నారు. ఈ 2-3 కేసులు ఉన్నప్పుడు ఇతని పైన నిఘా వ్యవస్థ ఏమైంది అసలు? ఇంతకు ముందు కూడా ప్రతిసారి ఇట్లాంటి జరిగినప్పుడు ఒక ఎగ్జాంపుల్ చెప్పుకోవాల్సి వస్తుంది. శ్రీనివాస్ రెడ్డి అనేవాడు ఇక్కడ బొమ్మల రామారావు ఊరికి దగ్గర వాడు. ఇక్కడ ఒక హత్య చేసి బెయిల్ తీసుకొని కర్నూలు వెళ్ళి అక్కడ ఇంకో హత్య చేసి అక్కడ బెయిల్ తీసుకొని మళ్ళీ వెనక్కి వచ్చి ఇక్కడ 3-4 ఆడపిల్లల్ని చంపి బావిలో వేశాడు. అసలు ఎలా చేయగలుగుతున్నారు? ఇప్పుడు ఒకే వ్యక్తి ఇన్ని నేరాలు ఎలా చేయగలుగుతున్నాడు? ఇన్ని నేరాలు చేస్తుంటే పోలీస్ వ్యవస్థ ఏం చేస్తుంది? చిటుక్కుమంటే ఇది చేస్తాం అది చేస్తాం, మా దగ్గర నిఘా వ్యవస్థ ఉంది, అది ఉంది ఇది ఉంది అని ప్రగల్భాలు బలకమండి సరిపోయింది టీవీల్లోకి వచ్చేసి. అసలు ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళకి కూర్చోబెట్టి అసలు ఏంటి వీళ్ళ పరిస్థితి ఏంటి, వీళ్ళ మానసిక స్థితి ఏంటి, వీళ్ళ కుటుంబ పరిస్థితులు ఏంటి, వీళ్ళ ఆలనా పాలన ఏంటి, మంచి ఏంటి చెడు ఏంటి, అసలు వీళ్ళని మనం సరైన దారిలో పెట్టకపోతే వీళ్ళు సంఘ విద్రోహ శక్తులుగా మారితే సమాజంలో ఎంత ఇబ్బంది అవుతుంది అని ఆలోచించాల్సిన బాధ్యత పోలీస్ వ్యవస్థకు ఉందా లేదా అండి? ప్రభుత్వాలకు ఉందా లేదా? నేనైతే మటుకు ఇది టోటల్ ఫెయిల్యూర్ గా భావిస్తున్నా. మొన్న డిప్యూటీ సీఎం గారు పెద్ద చెప్తూ ఇంటికి ఒక పోలీసుని మనిషికి ఒక పోలీసుని ఇవ్వలేమండి అని చెప్తున్నాడు. ఇంటికి ఒక పోలీసుని మనిషికి ఒక పోలీసుని ఇమ్మనే అంత బుద్ధి తక్కువ వాళ్ళు ఎవరు లేరు. మీకు బుద్ధి లేకపోతే మాకు బుద్ధి ఉంది. కానీ సమాజంలో
ఇంటికి ఒక పోలీసుని మనిషికి ఒక పోలీసుని ఇవ్వకపోయినా నేరాలు ఘోరాలు అరికట్టాల్సిన బాధ్యత అయితే మీకు ఉంది కదా. మేము ఇంటికి ఒక పోలీసుని అడగము, ఇంటికి ఒక డిప్యూటీ సీఎంని అడగం. మాకు కావాల్సిందేంటి? మా రక్షణ, మా శాంతి భద్రతలు మీ చేతుల్లో ఉన్నాయి. మీరు ఎన్ని చెప్పే అధికారంలోకి వచ్చారు, మాతో ఓట్లు వేయించుకున్నారు. అందుకని స్టోరీలు చెప్తే నడవదు. ఇప్పుడు ఇట్లాంటి వాళ్ళు ఎవరైనా సరే ప్రతి పోలీస్ స్టేషన్లోనూ ఇలాగ ఒకటి రెండు నేరాలు ఒకటి రెండు కేసుల్లో ఉన్న వాళ్ళని అందరినీ ఏ స్టేషన్ పరిధిలో ఆ స్టేషన్ పరిధిలో వాళ్ళని పిలిపించి కూర్చోబెట్టి అసలు వాళ్ళు ఏం చేస్తున్నారు, వాళ్ళ పైన ఒక నిఘా ఉండాల్సిన అవసరం ఉంది. ఒక సర్వైవలెన్స్ ఎందుకు తీసుకురాలేము అసలు? వాళ్ళకి కనీసం నెల రోజులకు ఒకసారైనా పిలిచి ఈ నెల రోజులు వీళ్ళు ఏం చేశారు, ఎట్లా ఉన్నారు, పని ఏమన్నా ఎత్తుక్కున్నారా, పని చేస్తున్నారా లేదా, వీళ్ళు మద్యం తీసుకుంటున్నారా, ఏం చేస్తున్నారు ఏంటి అనేది చూస్తే నేరాల సంఖ్య తగ్గుతుంది కదా. మీరు నేరాలు ఎట్లా అదుపు చేయాలా అని మీరు ఆలోచించండి, కానీ ప్రజల నోరు ఎట్లా మూయించాలా కాదు మీరు చూడాల్సింది. ప్రజల నోరులు ఇప్పుడు నిన్న అది జరిగిన వెంటనే ఎంతమంది వచ్చారండి అక్కడ మదనపల్లికి? వాళ్ళందరూ ఎందుకు వచ్చారు? ఇవాళ ఈ పాప అయింది, రేపు మా పాప అవ్వదని గ్యారంటీ ఏంటి? వీళ్ళకి ఎవరన్నా పిలిపించారా? ఇవ్వలా. అసలు అక్కడ ప్రజలు కూడా సీఎం గారి ఫోటోకి పాలాభిషేకాలు చేశారంట. వాళ్ళకి అసలు బుద్ధి ఉందో లేదో నాకు అర్థం కావట్లేదు. ఏం చేశారని? అసలు ఈ నిఘా వ్యవస్థ ఏం చేస్తుంది అసలు? ఇప్పుడు ఇది చాలా చిన్న విషయం అండి నేను చెప్పింది. ప్రతి పోలీస్ స్టేషన్లోనూ పరిధిలో ఎవరైతే వీళ్ళకి కంప్లైంట్స్ వచ్చినాయో ఆ కంప్లైంట్స్ ఇచ్చిన వాళ్ళు మళ్ళీ మళ్ళీ ఏమైనా చేస్తున్నారా? ఒక ఇద్దరు పోలీసులను పెడితే చాలండి. వాళ్ళకు ఒక అదనంగా ఈ డ్యూటీ వేస్తే చాలు. ఇప్పుడు షీ టీమ్స్ హైదరాబాద్ లో ఉన్నాయి, తెలంగాణలో ఎంతో కొంత తెలంగాణలో షీ టీమ్స్ వల్ల ప్రయోజనం ఉంది. ఇది ఒక సక్సెస్ఫుల్ ప్రోగ్రాము, ఇది ఒక మంచి నమూనా. ఈ నమూనాతో ఆంధ్రప్రదేశ్ లో కూడా స్టార్ట్ చేశారు, కానీ అది ఏమైందో తెలియదు. అలాంటి వ్యవస్థ ఉన్నట్టయితే కనిపించట్లేదు. లేకపోతే ఇది కాకపోతే ఇంకొక పేరుతోటి ఇంకా ఇన్నోవేటివ్ గా మీరు ఎందుకు చేయరు? దిశ యాప్ అన్నారు, అది ఏమైందో తెలీదు. దిశ చట్టం అన్నారు, అది ఏమైందో తెలీదు. దిశ పోలీస్ స్టేషన్లు అన్నారు, అది ఏమవుతుందో తెలీదు. ఏది ఏమైనా చంద్రబాబు నాయుడు గారి మార్క్ పరిపాలన అంటే లా అండ్ ఆర్డర్ బ్రహ్మాండంగా ఉంటది అనే ఒక పేరుంది ఆయనకి. ఇవాళ ఏమైందో తెలియదు, కానీ ఆ పేరు కూడా చెదలబెట్టినట్టు అయిపోయింది. ఈ కేసు చూసైనా సరే ఆలోచించాలి ప్రభుత్వం అని చెప్పి నేను కోరుకుంటున్నాను. రైట్ మేడం, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.